సృష్టి రహస్యాల గురించి మైత్రేయుణ్ణి విదురుడు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఈయన సమాధానం చెప్తూ వస్తున్నాడు. మొట్టమొదటిగా సంకర్షణుడు అనేటువంటి భగవానుడి యొక్క స్వరూపం గురించి చెప్పాడు. అంటే మొట్టమొదట మనకి పరరూపంలో ఉండేటువంటి వాసుదేవ స్వరూపం అంటాం ఆయన. ఆ భగవంతుడి గురించి ఎవ్వరికీ తెలియదు. ఎవ్వరికి అంటే ఆఖరికి వేదాలకు కూడా ఆయన గురించి తెలుసుకునేటువంటి శక్తి లేదు. అందుకని భగవానుడు ఏం చేశాడు, తన ఉండేటువంటి ఇంత గొప్ప శక్తిని విభజన చేసుకొని 4 రూపాల్లో వచ్చాడు ఆయన. వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనేటువంటి 4 రూపాల్లో వచ్చాడు. అందులో వాసుదేవ స్వరూపం ఏదైతే ఉందో అది కూడా పరవాసుదేవ స్వరూపానికి సమానమైనటువంటిది కనుక దాన్ని పక్కన పెట్టి మిగిలినటువంటి సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ అనేటువంటి రూపాల్లో భగవానుడిలో ఉండేటువంటి షడ్గుణాలని 2 గుణాలు ఒక్కొక్కళ్ళకి ఉన్నాయి అని చెప్పారు. ఇందులో అత్యంత బలవంతుడైనటువంటి వాడు ఎవరు అంటే సంకర్షణ స్వరూపమైనటువంటి భగవానుడు. ఈ సంకర్షణ స్వరూపి అయినటువంటి భగవానుడే మనకి తరువాత గరుత్మంతుడి రూపంలో ఆవిర్భవించినటువంటి మహానుభావుడు కూడా. సరే, అది పాంచరాత్ర ఆగమం ప్రకారం అవన్నీ జరుగుతుంటే వేరే విషయం అనుకోండి. ఆ విధంగా ఈ సంకర్షణ భగవానుడు ఆవిర్భవించి ఆయన ఈ సమస్తమైనటువంటి సృష్టిని నియంత్రించేటువంటి శక్తి కలిగినటువంటి వాడయ్యి మనకు రకరకాల యుగాల రూపంలో ఉండేటువంటి ఈ సమస్తమైనటువంటి సృష్టిని కలగజేశాడు. అందులో కృతయుగంలో 4000 దివ్య సంవత్సరాలు, 800 సంవత్సరాల సంధ్యాంశాలు మొత్తం కలిపి 4800 దివ్య సంవత్సరాలు ఉంటాయి. అలానే త్రేతాయుగానికి వచ్చేసరికి 3600 దివ్య సంవత్సరాలు, ద్వాపర యుగానికి వచ్చేసరికి 2400, కలియుగానికి వచ్చేసరికి 1200 దివ్య సంవత్సరాలు మనం చెప్పటం. మామూలు సంవత్సరం కాదు. దివ్య సంవత్సరం అంటే ఏంటండి, 360 రోజులు కలిస్తే ఒక రోజు దేవతలకి. దాన్ని మనం విభజించాం, ఉత్తరాయణం అని చెప్పి దక్షిణాయనం అని. ఇందులో ఉత్తరాయణం దేవతలకు పగలు కాలం, దక్షిణాయనం దేవతలకి రాత్రి కాలం. అంటే ఈ పగలు రాత్రి కలిస్తే కదా ఒక రోజు అయ్యేది. కాబట్టి ఒక సంవత్సరం మనకు గడిచింది అంటే దేవతలకి ఒక రోజు గడుస్తుంది. అలాగ మనకి 360 సంవత్సరాలు గడిస్తే దేవతలకి ఒక సంవత్సరం అవుతుంది. మనకి 360 సంవత్సరాలు, దేవతలకి ఒక సంవత్సరం అవుతుంది. అలాంటివి నీకు ఎన్ని సంవత్సరాలు గడవాలి? 3800. అంటే 3800 ఇంటూ 360 కొట్టుకోండి. ఇంకా ఇన్ని వేల సంవత్సరాలు ఒక్కొక్క యుగం అట్లా అట్లా గడుస్తూ ఉండు. ఇలా దానికంటూ ఓ లెక్క అంతా ఉంది. ఇంకా బోల్డన్ని లెక్కలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ ఉంటే అది మనకి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. కాబట్టి ఇంతవరకు తెలుసుకుందాం. ఇప్పుడు బ్రహ్మదేవుడు తాను చేసినటువంటి సృష్టి ఏదైతే ఉందో, అంటే మొట్టమొదటిగా శ్రీమన్నారాయణుడు బ్రహ్మదేవుడిని సృష్టిస్తే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి సృష్టి ప్రారంభమైంది అని మనం చెప్పుకున్నాం. దీనికి ముందుగానే మనకి ఇంకొక చిన్న ఇది ఉంది. శ్రీమన్నారాయణ దగ్గర నుంచే స్వయంభువ మనువు అని పుట్టాడు. ఈయన సంకర్షణ యొక్క స్వరూపమైనటువంటి స్వామి నుండి వచ్చినటువంటి వాడు. ఈ స్వయంభువ మనువు యొక్క భార్య శతరూప. ఈ శతరూప యొక్క కుమార్తె ఒక ఆమె ఉంది, దేవహూతి అని చెప్పి. ఏమండి, ఇది మొట్టమొదట ప్రారంభమైంది. ఆ తర్వాత అక్కడి నుంచి కర్దముడి దగ్గరికి వెళ్ళటము, మళ్ళీ వాళ్ళకు కుమార్తెలు కలగటం, ఇది తర్వాత సృష్టి క్రమంలో ఉన్నటువంటి విషయం అన్నమాట. ఇక్కడ మొట్టమొదట ఏమైంది అనంటే, స్వయంభువ మనువుని బ్రహ్మదేవుడు ఆదేశించాడు. ఏమని? ఏమయ్యా, నువ్వు సంతానాన్ని కని సృష్టిని ప్రారంభం చెయ్యి. అంటే ఆయనకి బిడ్డలు, ఆ బిడ్డలకి బిడ్డలు, ఆ బిడ్డలకి బిడ్డలు, అట్లా 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 కదా ప్రపంచం పెరగాలి. అంటే స్వయంభువ మనువు అన్నాడు, అయ్యా నేను పిల్లలు కంటాననుకో, వాళ్ళు ఎక్కడుంటారు అని అడిగాడు. ఎక్కడుంటారంటే అప్పటికి భూలోకం లేదు. ఈయనేమో పైన అక్కడేదో పద్మంలో కూర్చొని
అక్కడి నుంచేమో ఆయన ఆర్డర్ వేశాడు స్వయంభూమనికి. ఇప్పుడు స్వయంభూమనికి మళ్ళీ పిల్లలు పుడితే వాళ్ళందరూ ఎక్కడుండాలి? ఉండటానికి నేల అంటూ ఉండాలి కదా, నేలే లేదు. ఈ నేల ఎక్కడుంది? పాతాళ లోకంలో ఉంది. భూలోకం రసాతలానికి వెళ్ళింది అది. ఇప్పుడు రసాతలంలో ఉన్నటువంటి భూమిని పైకి తీసుకొని వస్తేనే సృష్టి అనేది ప్రారంభం అవుతుంది కదా. ఎవరు తీసుకొస్తారు భూమిని? ఎవడికి శక్తి ఉందంతా? ఈ ప్రళయ ఏమంటారు వారిధిలో మొత్తంలో మునిగిపోయి ఉందన్నమాట. ప్రళయ జలాల లోపల మునిగిపోయి ఉన్నది ఈ భూమి. అలాంటి ఈ నీళ్ల లోపల పడిపోయినటువంటి భూమిని పైకి తీసుకొని రావాలి. అప్పుడు బ్రహ్మదేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు, ఎలాగ తీసుకురావాలి? ఇప్పుడు ఆయన అడిగిన ప్రశ్న మంచిదే కదా, స్వయంభూమనువు ఎలాగ జరుగుతుందయ్యా సృష్టి కార్యం అన్నాడు. ఇలా ఆలోచిస్తూ ఉంటే ఆయన ముక్కు లోపల నుంచి ఒక చిన్న జీవి వచ్చింది, వరాహ రూపంలో ఉన్నటువంటి ఒక రూపం. అలా వచ్చినటువంటి జీవి ఈయన చూస్తూ ఉండగానే ఓ ఆకాశం అంత ఎదిగింది. ఈయన ఒక గొప్ప సంకల్పించినటువంటి సృష్టి కార్యం ఏదైతే ఉందో ఇది ఒక యజ్ఞం. ఏమండి, ఈ యజ్ఞాన్ని పూర్తి చేయటానికి వచ్చినటువంటి వరాహస్వరూపం కనుక ఆ స్వామిని మనం ఏమన్నాము? యజ్ఞ వరాహమూర్తి అని చెప్పి అన్నాం. చాలా భీకరమైనటువంటి స్వరూపం. ఇంత పెద్ద పెద్ద కోరలు ఉన్నాయి ఆ స్వామికి. చాలా భయంకరమైనటువంటి రూపంగా కనపడుతున్నాడు, కానీ ఎంతో ప్రసన్నమైనటువంటి స్వామి. కళ్ళు చాలా తీక్ష్ణంగా ఉన్నాయి ఆ స్వామికి, చూసే వాళ్ళకి భయం కొలిగేటట్లుగా ఉంది. అలాగా ఇంత విశ్వరూపాన్ని ప్రదర్శించినటువంటి యజ్ఞవరాహమూర్తి ఒక్క దూకు దూకాడట ఆ ప్రళయ జలాల్లోనికి. ఎంత వేగంగా ఆయన దూకాడు అంటే సముద్రం రెండుగా చీలిపోయిందా అనేటట్లుగా దూకేశాడు ఆయన. ఆయన దూకిన దూకుడికి సముద్రం ఇట్లా చీలిపోయినట్టుగా అయ్యింది. అలా లోపలికి వెళ్ళిపోయాడు, పాతాళ లోకం దాకా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆ పాతాళ లోకంలోనికి పోయిన తరువాత భూమండలం కనపడింది అక్కడ ఆయనకి. భూమాత ఉనికిపోతూ ఉన్నదిట అక్కడ. అలాంటి భూమండలాన్ని నేనేం చేశాడు, తన కోరల మీద పెట్టుకున్నాడు. పెట్టుకొని మళ్ళీ ఎంత వేగంగా అయితే కిందకు పోయాడో అంతే వేగంగా పైకి వస్తున్నాడు. ఆయన తిరిగి వస్తూ ఉంటే ఒక రాక్షసుడు, హిరణ్యాక్షుడు అనేటువంటి వాడు ఆయనకి ఎదురుపడ్డాడు. ఈ భూమండలం అనేటువంటిది మా కోసము పాతాళ లోకానికి పంపించబడినటువంటిది, దీని మీద మీకెవరికీ హక్కు లేదు, ఆ భూమండలం ఇక్కడే వదిలేసేయి అన్నట్ట. ఈయనేమి మాట్లాడలేదు చాలా, ఎందుకంటే పైన ఉన్నటువంటి భూదేవి వణికిపోతున్నది పాపం. ఇప్పుడు ఆ భూదేవికి ఈయనేమన్నా చేస్తే ఆ భూదేవికి కష్టం అవుతుంది. అందుకని చాలా ప్రసన్నంగానే, అయ్యా నేను ఈ భూమిని పైకి తీసుకువెళ్తున్నాను, ఇంకేం చెయ్యట్లేదు, నువ్వెందుకు కంగారు పడతావు, నీకు దీని మీద ఏ విధమైనటువంటి హక్కు లేదు అన్నాడు. కానే కాదు, నాది హక్కు అన్నాడు. సరే, వాళ్ళిద్దరికీ ఓ పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో సరే వీడు చచ్చాడు, తర్వాత విషయం ఆయన తీసుకుని వచ్చాడు. ఇప్పుడు ఈ ఋషులందరూ అడిగారు, ఎవడయ్యా బాబు శ్రీమన్నారాయణుడిని ఎదిరించగలిగేటువంటి శక్తి కలిగినటువంటి రాక్షసుడు ఎవడు, అది కూడా ఎప్పుడు సృష్టి ప్రారంభంలో ఎలా వచ్చాడు అసలు ఆ రాక్షసుడు, ఎవడా హిరణ్యాక్షుడు అని చెప్పి అన్న అని అంటే అప్పుడు అతనికి సంబంధించినటువంటి కథని చెప్పటం ప్రారంభించాడు. ఒకానొకప్పుడు ఈ ఏమన్నారు, దితి, ఈమె ఎవరు, దితి దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె అయినటువంటి ఆమె నండి. ఆ దితి అనేటువంటి ఆమెకి కశ్యప మహర్షితోటి వివాహం జరిగింది. అయితే ఈ కశ్యప మహర్షి
ఏదో పాపం యజ్ఞయాగాదులు చేసుకుంటూ ఉండేవాడు కదండి. ఒకరోజు ఈమెకి ఆయన మీద మనసు పుట్టింది, ఆయనతో సంభోగించాలి అని. ఏ సమయంలో పుట్టింది? సాయంత్ర సమయంలో పుట్టేసరికి ఇక కోరిక పుట్టింది కాబట్టి నువ్వు ఎలా అయినా రావాల్సిందే నా దగ్గరికి అని చెప్పి లాగింది ఆయన. అప్పుడు ఆయన ఏమన్నాడు? మా ఇది ఎలాంటి సమయము? సంధ్యా సమయం, ఈ ప్రదోష కాలము అని అంటాం దాన్ని. ఏమండి, ఈ సమయము పరమశివుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి సమయం. పరమశివుడు ఎవరు? ఈమెకు బావుగారు, వీళ్ళ అక్క సతిని వివాహం చేసుకున్నటువంటి వాడు కదండి, అవునా? కాబట్టి ఆ సతి యొక్క భర్త అయినటువంటి వాడు ఆయన. ఆయనకి పరమ ప్రీతికరమైనటువంటిది. పరమేశ్వరుడు ప్రాణులందరికీ కూడాను యజమాని అయినటువంటి వాడు. అలాంటి పరమశివుడికి ప్రీతికరమైనటువంటి ఈ సమయంలో మనం ఈ పని చేయటం తగినటువంటి పని కాదు. రాత్రి అయ్యేదాకా నువ్వు కాసేపు వేచి ఉండవమ్మా అంటే ఆహా ఒప్పుకోవాలి ఆయన. మరి ఆయన ఒక పక్కన యజ్ఞం చేసుకోవాలి సాయంత్రం పూట, ఒప్పుకోలేదు. సరే, ఇక ఆమె మాటని కాదనలేక ఆమెతో కలిశాడు ఈయన. కలిసిన తరువాత మళ్ళా వెళ్ళాడు, పాపం స్నానం సంధ్యా చేసుకున్నాడు, అన్నీ చేసుకొని అయ్యో నేను తప్పు చేశానే అని అనుకుంటూ మళ్ళా తన యజ్ఞ కార్యంలోనికి తను వెళ్ళాడు. అయిన తర్వాత అప్పుడు మళ్ళీ దితికి కొద్దిగా బుద్ధి మళ్ళీ, అంటే ఆ కోరిక కలిగినప్పుడు బుద్ధి ఇష్టం వచ్చినట్టు పోతూ ఉంటుంది. తర్వాత కోరిక తీరిందిగా, ఇప్పుడు ఏమైంది? మళ్ళీ మామూలుగా వచ్చింది. అయ్యయ్యో నేను చాలా తప్పు చేసేసానే, చేయకూడనటువంటి సమయంలో, దేన్నైతే నిషేధించారో మన పెద్దలు, అలాంటి సమయంలో నేను నా భర్తని కలిశాను, దీనివల్ల కలిగేటువంటి సంతానం ఏ విధమైనటువంటి సంతానం అవుతుందో అని చెప్పి దిగులు పెడుతున్నాను. అప్పుడు కశ్యప మహాముని చెప్పాడు, నన్ను కలవటం వల్ల నీకు 2 కొడుకులకు పుడతారు. వాళ్ళిద్దరూ ఎలాంటి వాళ్ళు అవుతారు అంటే శ్రీమన్నారాయణుడి చేతిలో సంహరింపబడేవాళ్ళు అవుతారు. శ్రీమన్నారాయణుడికి పెద్ద శత్రువుల్లాగా అయిపోతారు వాళ్ళు. ఏ విధమైనటువంటి కీర్తి ప్రతిష్టలు వాళ్ళకి లభించవు. అలాంటి 2 కొడుకులు నీకు కలుగుతారు అన్నాడు. అంటే ఈమె అడిగిందిట, అయ్యయ్యో ఇదేమిటి స్వామి, నాకెందుకు ఇట్లాంటి కొడుకులు పుడుతున్నారంటే, మరి నీ కోరిక అట్లాంటిది, నేనేం చెయ్యను, చెప్తేనేమో నువ్వు వినకపోతివి. సక్రమమైన మార్గంలో పిల్లలు పుడితే అది వేరే విషయం. ఇంత కశ్యప మహర్షి లాంటి ఒక మహానుభావుడికి పుట్టినటువంటి పిల్లలు ఎంత గొప్ప వాళ్ళు అయి ఉండాలి. అలా కాకుండా ఇట్లాంటి పిల్లలు పుట్టేటట్టు నువ్వే చేసుకున్నావు, అది నీ కర్మ అన్నాడు. తర్వాత అక్కడ వచ్చినటువంటి మునులందరినీ కూడా ఈమె అడిగింది, ఏమిటయ్యా స్వామి, ఎందుకు నాకు ఈ కష్టము అని. అంటే దానికి సంబంధించినటువంటి ఒక పూర్వగాథ వీళ్ళు మునులు చెప్పారు ఆమెకి. ఏమని? అమ్మా, ఒకానొక సమయంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అంశభూతులైనటువంటి సనక సనందాది ఋషులు అనేటువంటి వాళ్ళు 4 ఉండేవాళ్ళు. వీళ్ళు శ్రీమన్నారాయణ్ణి ప్రతిరోజు దర్శించుకోవటానికి హాయిగా లోపలికి వెళ్ళి దర్శించుకొని వచ్చేవాళ్ళు. వాళ్ళకి బంధం అంటూ లేదు. కేవలం 5 ఏళ్ల పిల్లల్లాగా ఉంటారు. అంత మహాజ్ఞానులైనా కూడా దిగంబరంగా ఉంటారు వాళ్ళు. ఈ 5 ఏళ్ల పిల్లల లాంటి వాళ్ళు రోజు వచ్చేవాళ్ళుట, శ్రీమన్నారాయణ దర్శించుకునేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు. ఒకరోజు ఏమైంది? అక్కడ ఉండేటువంటి జయ విజయులు అనేటువంటి 2 ద్వారపాలకులు వాళ్ళని అడ్డగించారు. మీరు లోపలికి పోవటానికి వీల్లేదు అని చెప్పి. అరే, ప్రతిరోజు పోయేటువంటి వాళ్ళకి మాకేమిటయ్యా అడ్డు పెట్టడానికి, అసలు నువ్వెవడివి అని చెప్పి వీళ్ళకి కోపం వచ్చింది. భగవద్ దర్శనానికి వచ్చినటువంటి వాళ్ళని అడ్డుకున్నటువంటి మీరు కేవలం మీ అహంకారంతో అడ్డుకున్నారే కానీ శ్రీమన్నారాయణుడి యొక్క ఆజ్ఞతో అడ్డుకున్నటువంటి వాళ్ళు కాదు. ఆయనకు సేవకులుగా ఉండవలసినటువంటి వాళ్ళు ఇవాళ ఆయన మీదే పెత్తనం చెలాయించేటట్టుగా తయారవుతున్నారు. మీకు ఇటువంటి కుబుద్ధి పుట్టింది గనక అటువంటి కుబుద్ధి కలిగినటువంటి వాళ్ళగానే మీరు జన్మెత్తుతారు అని చెప్పి వీళ్ళని శపించారు వాళ్ళు.